బ్రేకింగ్ న్యూస్, లోన్ కావాలన్న పాకిస్తాన్, అయితే ఈ కండిషన్స్ కి ఒప్పుకుంటేనే లోన్ ఇస్తానంటున్న IMF. మా కోరికలను తీర్చకపోతే థియేటర్లను పర్మనెంట్ గా క్లోజ్ చేస్తామంటున్న ఫిలిం ఎగ్జిబ్యూటర్స్. వద్రాబాబు మీ కాలు మొక్కుతాం, ఆ పని చేయకండి అంటున్న ఫిలిం ప్రొడ్యూసర్స్. త్వరలో మరో పెద్ద కంపెనీని పర్మనెంట్ గా క్లోజ్ చేయబోతున్నారు. ఇంతకీ ఆ పెద్ద కంపెనీ ఏంటి, ఎందుకు క్లోజ్ చేస్తున్నారు అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. సో ఇలాంటి లాస్ట్ 24 hours లో జరిగిన ట్రెండింగ్ టాపిక్స్ చాలా ఉన్నాయి. వీడియోని లాస్ట్ వరకు చూడడానికి ట్రై చేయండి. వీడియోలోకి వెళ్లే ముందు ఇంకా ఎవరైనా ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయకపోతే లైక్ చేయండి. లైకులు చాలా ఇంపార్టెంట్. మీరు లైక్ చేస్తేనే ఈ వీడియో ఇంకాస్త మందికి రీచ్ అవుతుంది. సో ప్లీజ్ లైక్ చేయండి. మీరు చేశారు కదా, డన్. మన తెలుగు ఫిలిం ఎగ్జిబ్యూటర్స్ షాకింగ్ డెసిషన్ తీసుకున్నారు. ఈ ఫిలిం ఎగ్జిబ్యూటర్స్ ఎవరంటే, ఎవరైతే ఈ థియేటర్ ఓనర్స్ ఉంటారో, అలాగే థియేటర్స్ ని రెండుకి నడిపిస్తుంటారో వాళ్ళే ఈ ఫిలిం ఎగ్జిబ్యూటర్స్. సో వీళ్ళు June 1 నుంచి తెలుగు రాష్ట్రాల్లో థియేటర్స్ ను పర్మనెంట్ గా క్లోజ్ చేయాలని నిర్ణయించారు. ఎందుకంటే ప్రస్తుతం ఈ ప్రొడ్యూసర్స్ ఫిలిం ఎగ్జిబ్యూటర్స్ కి సినిమా రిలీజ్ అయినప్పుడు నెలకి ఇంత అని రెంట్ రూపంలో పే చేస్తున్నారు. అది కూడా సినిమా ఆ నెలలో ఎన్ని రోజులు ఆడిందంటే ఆ అన్ని రోజులకే వాళ్ళు ఈ అమౌంట్ ని పే చేస్తున్నారు అనమాట. సో ఈ విధానాన్ని మార్చాలి. ఏదైతే మీరు ఇప్పుడు ఈ పర్సంటేజ్ రూపంలో థియేటర్స్ నుంచి మీరు తీసుకుంటున్నారో అమౌంట్ ని, సో అదే విధంగా మాకు కూడా పర్సంటేజ్ ఇవ్వాలి, ప్రతి సినిమాకి నెలకి ఇంత అని పర్సంటేజ్ ఇవ్వాలి అని చెప్పి వాళ్ళు డిమాండ్ చేస్తున్నారు. ఇన్ కేసు ఇవ్వకపోతే June 1 నుంచి థియేటర్స్ ను పర్మనెంట్ గా క్లోజ్ చేస్తామని హెచ్చరించారనమాట. మరి ఇంకా దీని మీద ఫిలిం ప్రొడ్యూసర్స్ ఏమి ఇంతవరకు నిర్ణయం తీసుకోలేదు. మరి ఏం తీసుకుంటారనేది ముందు చూడాలి. బలూచిస్తాన్ ఇప్పటికే పాకిస్తాన్ నుంచి సపరేట్ అయిపోయాం, మాది ఇండిపెండెంట్ కంట్రీ, పాకిస్తాన్ కి సంబంధం లేదు అని వాళ్ళు ప్రకటించుకున్నారు. అయితే ఇప్పుడు పాకిస్తాన్ లో ఉన్న సింధు రాష్ట్రం కూడా మమ్మల్ని సపరేట్ చేసేయండి, పాకిస్తాన్ తో మాకు వద్దు, వాళ్ళతో మాకు సంబంధం లేదు, మీకు దండం రా బాబు అని చెప్పి మమ్మల్ని కూడా సపరేట్ కంట్రీని చేసేయని చెప్పి వాళ్ళు కూడా రోడ్లపైకి వచ్చి డిమాండ్ చేస్తున్నారు అనమాట. సో దీన్ని బట్టి చూస్తే మరో కొద్ది రోజుల్లో పాకిస్తాన్ ముక్కలైపోవచ్చు. అయితే ఇంకా లేటెస్ట్ న్యూస్ ఏంటంటే, బలూచిస్తాన్ కి ఫర్ ది ఫస్ట్ టైం ఒక హిందూని, కషిష్ చౌదరి అనే 25 ఏళ్ల యువతిని బలూచిస్తాన్ అసిస్టెంట్ కమిషనర్ గా నియమించారు. సో ఈవిడ బలూచిస్తాన్ లో పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఎగ్జామ్స్ ను క్లియర్ చేసింది అనమాట. సో అందుకే ఈమెను అసిస్టెంట్ కమిషనర్ గా నియమించడం అయితే జరిగింది. ఇటలీకి చెందిన AVIN ఇంటీరియర్స్ అనే కంపెనీ ఒక కొత్త టెక్నాలజీని తీసుకొచ్చింది. మామూలుగా మనం ఏరోప్లైన్స్, ట్రైన్, బస్సుల్లో కూర్చొని వెళ్తుంటాం కదా, కానీ వీళ్ళు ఈ ఏరోప్లైన్స్ లో కొత్తగా స్కై రైడర్ 2.0 అనే పేరుతో స్టాండింగ్ సీట్స్ ని తీసుకొచ్చారు. ఇందులో మనం నిలబడుకొని కూడా వెళ్ళొచ్చు అనమాట. ఆ విధంగా ఈ స్టాండింగ్ సీట్స్ ని డిజైన్ చేశారు. పైగా ఇది తక్కువ ఖర్చులో, తక్కువ డిస్టెన్స్ లో, ఏదైతే 1 hour లో వెళ్తామో సో అలాంటి ఏరోప్లేన్స్ లో మాత్రమే ఈ స్టాండింగ్ సీట్స్ ఉంటాయని చెప్పి వాళ్ళు తెలియజేశారు అనమాట. సో ప్రస్తుతానికి ఇది ఇటలీలో మాత్రమే ఉంది. అక్కడ సక్సెస్ అయితే కొన్ని దేశాలకి ఈ స్టాండింగ్ సీట్స్ ని విస్తరిస్తామని చెప్పి వాళ్ళు తెలియజేశారు. చైనా వరల్డ్ లోనే ఫస్ట్ టైం డ్రైవర్లెస్ ట్రక్స్ ను తీసుకొచ్చింది, అది కూడా ఎలక్ట్రిక్ వెహికల్స్. చైనాకు చెందిన హువాయ్ టెక్నాలజీస్ కంపెనీ ఈ డ్రైవర్లెస్ ట్రక్స్ ను డెవలప్ చేసింది. ప్రస్తుతం అక్కడ మంగోలియా ఉంటుంది కదా, ఆ ప్రాంతంలో బొగ్గుని ట్రాన్స్పోర్ట్ చేస్తున్నాయి. ఒక 100 ట్రక్స్ ని యూస్ చేస్తున్నారు. సో ఇందులో ఎటువంటి డ్రైవర్స్ కానీ క్లీనర్స్ కానీ ఉండరు. జస్ట్ అది ముందుగానే ఆ ట్రక్స్ కి డెస్టినేషన్ ఫీడ్ చేసి ఉంటారు అనమాట. సో దాన్ని బట్టి అవి పోతూ ఉంటాయి, వస్తూ ఉంటాయి. సో ఆ విధంగా ఈ ట్రక్స్ అయితే డిజైన్ చేశారు. అలాగే చైనాలో వరల్డ్ లోనే ఫస్ట్ AI రోబోట్స్ డాక్టర్స్ ను తీసుకొచ్చారు. వాళ్ళకి సపరేట్ గా ఏజెంట్ హాస్పిటల్ అనే హాస్పిటల్ కూడా వాళ్ళు సపరేట్ గా ఓపెన్ చేశారనమాట. వాళ్ళు రోబోట్స్ కి సపరేట్ గా. ఇందులో మనుషులు తప్ప డాక్టర్స్, నర్సులు, ఇంకా స్టాఫ్ అందరూ AI రోబోట్స్, డాక్టర్స్ గా ఎవరు మనుషులు అయితే ఉండరు. దీన్ని చైనాకు చెందిన సింగానా యూనివర్సిటీ సైంటిస్టులు డెవలప్ చేశారు. సో ప్రస్తుతం ఆ హాస్పిటల్లో 14 మంది AI రోబోట్ డాక్టర్స్, 4 AI రోబోట్ నర్సులు 24/7 వర్క్ చేస్తున్నాయి. ప్రస్తుతం అయితే అవి కార్డియాలజీ, పిల్లల వైద్యం ఇలాంటి వాటికి ఆ AI రోబోట్స్ డాక్టర్స్ ట్రీట్మెంట్ అయితే చేస్తున్నారు. త్వరలో వడాఫోన్ కంపెనీని పర్మనెంట్ గా క్లోజ్ చేస్తున్నారు. ఎందుకంటే ఇప్పుడు ఈ కంపెనీ పూర్తిగా లాస్ అయిపోయింది అనమాట, 0 పొజిషన్ కి వచ్చేసింది.
అయితే ప్రస్తుతం ఉన్న షేర్స్ ని గవర్నమెంట్ కే అమ్మేసింది. అయితే ఎందుకు ఇలా లాస్ అయితే వచ్చిందంటే మీకు తెలిసిందే, జియో వచ్చిన తర్వాత చాలా కంపెనీలు ఏదైతే ఈ ఎయిర్సెల్ డోకోమో ఉన్నాయో ఇలాంటి కంపెనీలే క్లోజ్ అయిపోయాయి. ఇప్పుడు వడాఫోన్ కూడా క్లోజ్ చేసుకునే పరిస్థితికి అయితే వచ్చింది. ఎయిర్టెల్ మాత్రమే జియో పోటీకి నిలదొక్కునింది. అయితే బిఎస్ఎన్ఎల్ మాత్రం ఇప్పుడిప్పుడు లేస్తుంది అనమాట. అప్పుడు పడిపోయింది కానీ ఇప్పుడిప్పుడు పైకి లేవటానికి ట్రై చేస్తుంది. కానీ ఇప్పట్లో అది జరిగే పని అయితే కాదు. ఇంకా చాలా టైం పడుతుంది అనమాట. ఎందుకంటే మిగతా ఈ జియో ఎయిర్టెల్ వీళ్ళంతా 5G 6G అంటుంటే వీళ్ళు ఇంకా ఈ బిఎస్ఎన్ఎల్ వాళ్ళు ఇంకా 4Gనే అంటున్నారు. సో ఇంకా 4G వచ్చేటప్పుడు ఇంకా 4G కూడా ఇంకా రాలా. సో ఇంకా 4G వచ్చేటప్పుడు మళ్ళీ 5G వచ్చేటప్పుడు ఇంకా 6G వచ్చేటప్పుడు. సో ఇది ఇంకా చాలా టైం పడుతుంది అనమాట బిఎస్ఎల్ ఎదగటానికి. అయితే ప్రస్తుతానికి మన ఇండియాలో ఎయిర్టెల్ మన సౌత్ సైడ్ ఈస్ట్ వెస్ట్ సైడ్ మాత్రమే యూజ్ చేస్తున్నారు. అదే జియో అయితే నార్త్ సైడ్ ఫుల్ గా యూజ్ చేస్తున్నారు. ఇంకా వడాఫోన్ అయితే ఒక కేరళలో మాత్రమే యూజ్ చేస్తున్నారు అనమాట. ఇంకెక్కడ యూజ్ చేయట్లేదు. అందుకే ఈ వడాఫోన్ ని క్లోజ్ చేస్తున్నారు అనమాట పర్మనెంట్ గా. మన ఇండియన్ సుప్రీంకోర్టు శ్రీలంక శరణార్థులు ఉంటారు కదా, వాళ్ళ మీద ఒక తీర్పు ఇచ్చింది. సో ఇప్పుడు ఆ తీర్పు చాలా బాగా వైరల్ అయిపోతుంది. ఎందుకు ఆ తీర్పు ఏంటంటే, ఇండియాలో మాకు ఆశ్రయం కల్పించాలని చెప్పి శ్రీలంక శరణార్థులు సుప్రీంకోర్టులో పిటిషన్ వేశారు. ఆ పిటిషన్ ని విచారించిన సుప్రీంకోర్టు, మీరు వెంటనే ఈ దేశాన్ని విడిచి వెళ్ళిపోండి, ఇప్పటికే 140 కోట్ల జనాభాతో చచ్చిపోతున్నాం, వాళ్ళని మెయింటైన్ చేయలేక ఇప్పుడు మళ్ళా మీరు కొత్తగా వచ్చి మాకు ఆశ్రయం కల్పించండి అంటే మీకు ఎక్కడి నుంచి తీసుకురావాలి. సో ప్లీజ్ మీరు దయచేసి ఈ రాష్ట్రాన్ని వదిలేసి మీ దేశానికి వెళ్ళిపోండి అని చెప్పి, విదేశీయులకు ఆశ్రయం ఇవ్వటానికి ఇండియా ఏమి ధర్మసత్రం ఏం కాదు, సో ప్లీజ్ మీరు ఈ దేశాన్ని విడిచి మీ దేశానికి వెళ్ళిపోండి అని చెప్పి తీర్పు ఇచ్చింది అనమాట. జర్మనీ రోడ్ల నిర్మాణంలో ఒక కొత్త టెక్నాలజీని తీసుకురాబోతున్నారు. ప్రస్తుతం అక్కడ సెల్ఫ్ హీలింగ్ మెటీరియల్ ని డెవలప్ చేస్తున్నారు అక్కడ సైంటిస్టులు. ఈ మెటీరియల్ వల్ల లాభం ఏంటంటే, సో ప్రస్తుతం మన రోడ్లు వాతావరణం కారణంగా పగులు వస్తుంటాయి. సో వాటిని ఆటోమేటిక్ గా క్లోజ్ చేసుకునే విధంగా ఒక కెమికల్ ని డెవలప్ చేస్తున్నారు అనమాట. సో ఆ కెమికల్ ని రోడ్ లో వేసినప్పుడు ఎప్పుడైతే వర్షం పడుతుందో ఆ వర్షానికి ఆ కెమికల్ ఒక సున్నప్రాయ ముద్దలాగా తయారయ్యి ఆ నీరుని ఆటోమేటిక్ గా వాటికంటే వాటికే క్లోజ్ చేసుకునే విధంగా ఈ కెమికల్ ని డెవలప్ చేస్తున్నారు. సో ఫ్యూచర్ లో ఈ కెమికల్ ని తీసుకురాబోతున్నామని తెలియజేశారనమాట. మరి చూడాలి ఏ విధంగా తీసుకొస్తారనేది. రీసెంట్ గా పాకిస్తాన్ IMF ని లోన్ అడిగిన విషయం మీకు అందరికీ తెలిసిందే. ఆ లోన్ ని IMF శాంక్షన్ చేసింది కూడా. అయితే పాకిస్తాన్ కి IMF ఒక 11 కండిషన్లను పెట్టింది అనమాట. ఈ 11 కండిషన్లు మీకు ఓకే అయితేనే నేను లోన్ ని దశల వారీగా విడుదల చేస్తానని చెప్పి IMF తెలియజేసింది. ఇందుకి ఆ 11 కండిషన్స్ ఏంటంటే, ఇక్కడ నేను షార్ట్ గా చదువుతాను, ఎందుకంటే మళ్ళీ ఫుల్ గా ఎక్స్ప్లెయిన్ చేయాలంటే వీడియో లెంత్ ఎక్కువైపోతుంది. సో అందుకనే నేను షార్ట్ గా చెప్తాను, దాన్ని బ్రీఫింగ్ అంతా ఇక్కడ ఇమేజ్ లో ప్లే చేస్తున్నాను. సో అందులో ఫస్ట్ వన్, 2025-2026 ఆర్థిక సంవత్సరానికి గాను 17 ట్రిలియన్ బడ్జెట్ ను ప్రవేశపెట్టాలి. అది కూడా 2025 జూన్ లోనే ఆమోదం పొందాలి. ఇంకా సెకండ్ వన్, అగ్రికల్చర్ ఇన్కమ్ ట్యాక్స్ లో మార్పులు చేయాలి. థర్డ్ వన్, IMF చెప్పినట్టుగా గవర్నెన్స్ యాక్షన్ ప్లాన్ ఉండాలి. ఫోర్త్ వన్, వాస్తవిక కొనుగోలు శక్తిని నిలబెట్టుకోవాలి. ఫిఫ్త్ వన్, 2027 ఫైనాన్షియల్ ఫ్యూచర్ ప్లాన్ ని ఇప్పుడే సిద్ధం చేయాలి. సిక్స్త్ వన్, ఎలక్ట్రిసిటీ టారిఫ్స్ లో మార్పులు చేయాలి. సెవెంత్ వన్, గ్యాస్ టారిఫ్స్ లో కూడా మార్పులు చేయాలి. ఇంకా ఎయిత్ వన్, పవర్ లెవీ పార్లమెంటు పరిశ్రమల వినియోగాన్ని జాతీయ గ్రిడ్ వైపు మళ్లించేలా పర్మనెంట్ ఆర్డినెన్స్ ను తీసుకురావాలి. ఇంకా నైన్త్ వన్, ఎవరైతే నిజాయితీగా కరెంటు బిల్లు కడుతున్నారో వాళ్ళ మీద పర్ యూనిట్ 3.21 చొప్పున అప్పు భారాన్ని తగ్గించాలి. ఇంకా 10th వన్, పాకిస్తాన్ లో స్పెషల్ టెక్నాలజీ జోన్స్ ను ఏర్పాటు చేయాలి. అది కూడా 2035 నాటికి పూర్తి చేయాలని డిమాండ్ పెట్టింది. ఇంకా 11th వన్, యూజ్డ్ కార్స్ ఇంపోర్ట్స్ ఉంటాయో 2025 జూలై ఎండ్ కి యూజ్డ్ కార్స్ ఇంపోర్ట్స్ చేసుకునే బిల్లును IMF కు సబ్మిట్ చేయాలి. సో ఈ విధంగా IMF కండిషన్స్ అయితే పెట్టిందనమాట. మరి పాకిస్తాన్ దీని మీద ఇంకా స్పందించలేదు. వాళ్ళు ఈ కండిషన్స్ ని ఒప్పుకుంటారో లేదో కూడా ఇంకా వాళ్ళేమి రిప్లై అయితే ఇవ్వలేదు. సో అది వీడియో. లాస్ట్ 24 అవర్స్ లో జరిగిన ట్రెండింగ్ టాపిక్స్ అయితే ఇవే. మీరు ప్రీవియస్ వీడియోస్ చూడాలనుకున్నా ఇక్కడ కార్డ్స్ లో ప్లే అవుతున్నాయి, వెళ్ళి చూడొచ్చు. సో అదే విధంగా ఇలాంటి లాస్ట్ 24 అవర్స్ కానీ సినిమా అఫైర్స్ వీడియోస్ కానీ మీ దాకా రావాలంటే మీరు చేయాల్సింది ఒకటే, ఈ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. లైకులు చాలా ఇంపార్టెంట్. మీరు లైక్ చేస్తేనే ఇంకాస్త మందికి ఈ వీడియో వెళ్తుంది. సో ప్లీజ్ వెంటనే లైక్ చేయండి. మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ తో మళ్ళీ కలుద్దాం.